కూటమి ప్రభుత్వంపై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూటమి ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. పుంగనూరులో హత్య రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. చీకటి ఒప్పందం తెలియక అమాయకమైన కార్యకర్తలు బలైపోతున్నారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. వైసీపీ అరాచకాలకు వందల కుటుంబాలు బలయ్యాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేతుల్లోనే అధికారం ఉందని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో హత్యకు గురైన టీడీపీ నాయకుడు రామకృష్ణ కుటుంబాన్ని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పరామర్శించారు. రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పుంగనూరు నియోజకవర్గము, తంబళ్లపల్లి నియోజకవర్గము ఈ ప్రాంతంలో మాత్రము ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు ఇక్కడ జరిగిన సంఘటన. ఈ సంఘటన ద్వారా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు, పోలీసులకు, ప్రత్యర్థులకు ఒక సవాలు విసిరాడు. అధికారం ఎవరైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పుంగనూరు కావచ్చు, తంబళ్లపల్లి కావచ్చు, చిత్తూరు జిల్లాలో ఈ హత్యా రాజకీయాలు, ఈ అరాచకాలు కొనసాగుతాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చారు. తన పర్యటనను అడ్డుకున్నారనే కారణంతో దాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఒక రకంగా బీసీ నాయకుడు రామకృష్ణ గారి హత్య జరిగింది తప్ప ఇది వ్యక్తిగతమైన కారణాలతో లేదా స్థానిక రాజకీయాలతో సంబంధం లేని అంశం. గత ప్రభుత్వ హయాంలో రామచంద్రారెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాల గురించి, దోపిడీ గురించి, హత్య రాజకీయాల గురించి అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా, సాక్ష్యాధారాలతో సహా అనేక రకాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా అవినీతి గురించి కావచ్చు, అతను చేసిన అరాచకాల గురించి కావచ్చు, కూటమి ప్రభుత్వము ఏమాత్రం పెద్దిరెడ్డి పైన కానీ, అతని కుటుంబ సభ్యుల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కూటమి ప్రభుత్వానికి చీకటి ఒప్పందం ఉంది. కాబట్టి ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి హత్యా రాజకీయాలకు పూనుకునే సాహసం చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాల పైన, అవినీతి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయము మరొక్కరికి జరగకుండా ఉండాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ